మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సినిమాలో అదే అగ్రతాంబూలం తీసుకుంది. మరి అతడు కలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తీసుకుందాం. కథ విషయానికి వస్తే మహేష్ బాబు గుంటూరు మిర్చి యార్డులో ఉంటాడు. 10 సంవత్సరాల వయసులోనే అమ్మ రమ్యకృష్ణ వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు మహేష్ బాబు. అయితే 25 సంవత్సరాల తర్వాత తాతైన ప్రకాష్ రాజ్ నుంచి మహేష్ బాబుకు పిలుపు వస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని మహేష్ బాబుతో ఒక సంతకం చేయించాలనుకుంటాడు ప్రకాష్ రాజు. కానీ అమ్మ మీద కోపంతో మహేష్ బాబు ఆ సంతకం చేయడు. ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ అయిన మురళీ శర్మ కూతురు శ్రీలీలను చూసి ప్రేమలో పడిపోతాడు మహేష్ బాబు. ఇదిలా ఉంటే 10 సంవత్సరాల వయసులోనే మహేష్ బాబుని అమ్మ ఎందుకు వదిలేస్తుంది, ఆ తర్వాత 25 ఏళ్లకు మళ్ళీ ఎందుకు పిలుస్తుంది అనేది అసలు కథ. ఈ సినిమా ఎలాగుందంటే ఏ దర్శకుడు సినిమా అయినా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, కామెడీ ఎలా ఉందో చూద్దాం అనుకుంటారు. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రమే మాటల కోసం చూస్తారు. ఆయన పెన్నుకున్న పవర్ అలాంటిది. మరి అలా మాటలతో మాయ చేయడం గురుజీ స్టైల్ అని చెప్పాలి. గుంటూరు కారం సినిమా మొదటి నుంచి ఒక టెంపోలో వెళ్ళిపోతుంది. ఈ సినిమాను ప్రధానంగా మహేష్ బాబు క్యారెక్టరేషన్ చుట్టూ రాసుకున్నాడు త్రివిక్రమ్. విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథ ఇది. కథాపరంగా చూసుకుంటే చాలా సింపుల్, కానీ స్క్రీన్ ప్లేతో మాయ చేయాలని చూశాడు త్రివిక్రమ్. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల కంటే ఈసారి యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు గురుజీ. దానికి తోడు చాలా రోజుల తర్వాత వన్ లైనర్స్ ఎక్కువగా రాశాడు ఈ సినిమాలో. అన్నిటికి మించి గుంటూరు యాస ఉండడంతో పాటు మాటల్లో ఏటకారం కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ బాబు కామెడీతోనే అయిపోతుంది. 2-3 యాక్షన్ సీన్స్ చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతో నింపేశాడు మాటల మాంత్రికుడు. ఇంటర్వెల్ వరకు కూడా కథలో పెద్దగా వేగం ఉండదు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బెటర్ గా రాసుకున్నాడు త్రివిక్రమ్. ఫన్ మూమెంట్స్ చాలా ఇచ్చాడు త్రివిక్రమ్. మహేష్ బాబు ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ సినిమాలో. కేవలం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గుంటూరు కారం సినిమాను కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య బాండింగ్ ఇంకాస్త బలంగా చూపించుంటే బాగుండేది. అలాగే మహేష్ బాబు శ్రీలీల మధ్య వచ్చే ట్రాక్ అంతా ఆకట్టుకుంటుంది. సరదాగా గడిచిపోతుంది. మహేష్ బాబుని మాత్రమే చూడాలి అనుకుంటే గుంటూరు కారం సినిమా అదిరిపోయింది. చాలా కాలం తర్వాత మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ఇందులో బయటకు వచ్చింది. ఇకపోతే నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరోసారి పూర్తిగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు సూపర్ స్టార్. తన భుజాలపై గుంటూరు కారం సినిమాను మోసాడని చెప్పాలి. అలాగే శ్రీలీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. డైలాగ్స్ కూడా పెద్దగా ఉండవు ఈ సినిమాలో. రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనిపించింది. అలాగే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, జయరాం లాంటి వాళ్ళు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే తమిళ సంగీతం ఓకే. రికార్డింగ్ రిపీట్ మోడ్ లో అనిపించిన కుర్చీ మడతపెట్టే సాంగ్ మాత్రం అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రుచిగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది, కానీ త్రివిక్రమ్ నిర్ణయం కాబట్టి చేసేది ఏం లేదు. దర్శకుడి కంటే రచయితగా త్రివిక్రమ్ ఈసారి ఎక్కువగా మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఫైనల్ గా చెప్పాలంటే గుంటూరు కారం రమణగాడు పండగకి గుర్తుండిపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.